అందరికి నమస్తే. ఒక అబద్ధం చెప్పినప్పుడు ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఇంకా అనేక అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. పొలిటీషియన్స్కి అయితే ఇంకా కామన్, దానిలో ఇప్పుడున్న వాళ్ళకైతే ఇంకా కామన్. ఒక అబద్ధం చెప్పి దాన్ని క్యారీ చేయాలి, దాన్ని ముందుకు నడిపించాలి. అసలు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. నిన్న ఒక ప్రోగ్రాంకు సీఎం రేవంత్ రెడ్డి గారు అటెండ్ అయ్యి ఆయన మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే, ఈ కాళేశ్వరం విషయంలో ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? రాజకీయ నాయకులను తప్పు పట్టాలా, లేకపోతే ఇంజనీర్లను తప్పు పట్టాలా? మొత్తం సేమ్ పాద మాటనే. 1,00,000 కోట్లు మొత్తం దారపోసేసిండ్రు, ఇక ఏం చేసేది లేదు ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడారు. ఎవరికి? ఏఈలు ప్లస్ 1800 మంది లష్కర్లకు నియామక పత్రాలు. అసలు ఇది ఒక ముఖ్యమంత్రి నియామక పత్రాలు ఇవ్వడమే దారుణం. ఆడ ఈయన గవర్నమెంట్ రాగానే ఎల్బీ స్టేడియంలో గుర్తుందా మీకు? 30,000 ఉద్యోగాలు ఇస్తున్నాయి ఇప్పుడే 4 రోజులు అని చెప్పి మొత్తం అందరికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండ్రు. వాళ్ళకి 9 నెలలకి జీతాలు లేవు పాపం. దానిలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ జాబులు చేసుకున్న వాళ్ళు, ప్రైవేట్ జాబ్స్. ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదని చెప్పేసి వాళ్ళు వదిలేసి దానిలోకి పోయినారు. 9 నెలలకి వెళ్ళి అప్పుల పాలైనరు. 9 నెలలు రెంట్లు ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది? నాకు తెలిసిన ఒక ఫ్రెండు వాళ్ళ సిస్టరు ఏమో ఆమెకి ఎక్కడో వేసారు, ఆదిలాబాద్లో రిమ్స్లో వేసినట్టున్నారు. ఆమె ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసేదంట, నెలకు 70,000 వచ్చేదంట. ఇక్కడ 32,000 జీతం అంట. అయినా సరే గవర్నమెంట్ జాబ్ కదని పోతే 39 నెలలకి వెళ్ళి అవుట్, నో శాలరీ. గట్ల ఉండదు కథ. అయితే వీళ్ళు ఎలక్షన్ ముందు చెప్పిన సుప్రభాతం అందరు గుర్తుంది కదా. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం గోదాట్లో పోసేసిండ్రు, ఇక 1,00,000 కోట్లు వృధా, ఇవన్నీ కూడా కేసీఆర్ దగ్గర నుంచి రికవరీ చేస్తాం. ఇవన్నీ ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ కూడా వచ్చి చెప్పిండు. ఇక్కడ ఓ పర్రే చూపించి కూలిందని చూపించిండ్రు. ఇదంతా మీకు అందరు గుర్తుంది. అది చూసే మీరందరూ బోల్తా పడ్డారు. తర్వాత జరుగుతున్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ అబద్ధం ఎప్పుడు నిజం కాదు, గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఎప్పుడు నిజం కాదనే కాదు, అబద్ధాన్ని నిజమని నిరూపించే భాగంగా అనేక అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అంతే, నిజాలు నిలకడగా తెలుస్తాయి. అయితే ఇక్కడ ఏం తెలిసిందంటే, నిన్న కూడా వీళ్ళకు కొత్తగా ఇంజనీర్స్ ఎంపికైన వాళ్ళందరికీ వాళ్ళకి సంబంధించిన పత్రాలు ఇచ్చుకుంటా వాళ్ళు ఎంపికైనట్లుగా ఈ కామెంట్ చేసిండు. ఏం కామెంట్ చేసిండు? ఇప్పుడు ఎవరిని బలి చేయాలి, రాజకీయ నాయకులనా, ఇంజనీర్లనా? అసలు మీరు ఒక కమిషన్ వేసిండ్రు, ఆ కమిషన్ స్వరూపమే మారిపోయింది, ఆ కమిషన్ టార్గెటే మారిపోయింది. అసలు వీళ్ళు ఎందుకు కమిషన్ వేస్తామని చెప్పారు ప్రజలకు? భారీగా అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, అవినీతి అంతూ తెలుస్తాం, 100 రోజుల్లో తెలుస్తామని చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి అనే యాంగిల్ పక్కకు పోయి ఇప్పుడు ప్లానింగా, లేకపోతే ప్లేస్ చేంజ్ చేసిండ్రా, లేకపోతే క్వాలిటీ కంట్రోల్ తప్పిందా, లేకపోతే మెయింటెనెన్స్ తప్పిందా, ఈ యాంగిల్లో కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు ఇంజనీర్లను పెంచి బెదిరిస్తున్నారు. ఇంజనీర్లను ఇంకా మీరే బాధ్యులు దీనికి, ఇంకా మిమ్మల్ని ఎవరు దేవుడుగా కాపాడలేడు, ఇట్లాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి కమిషన్ దగ్గర నుంచి ఇంజనీర్స్కి. ఇంజనీర్స్ ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళు ఇంజనీర్స్. ఇప్పుడు మీరున్నారు ముఖ్యమంత్రిగా, కొడంగల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతే లిఫ్ట్ స్కాము, మీరు లిఫ్ట్ స్కీము కట్టమంటే ఆడ కడతారు. దానిలో ఏదో స్కామ్ జరుగుతున్నట్టుంది. కానీ మీరు కట్టమన్న కాడ కట్టరా? మీరు చూపించిన కాడ ఇంజనీర్స్ రిపోర్ట్ తీసుకొని ఇది ఇక్కడ కాదా, ఇక్కడ జరుపు అంటే కట్టరా? అదేగా చేస్తున్నది. ఇప్పుడు మూసి కూల్చేస్తున్నారు కదా, మూసి ఈ పక్క ఆ పక్క అని హైడ్రాని కూల్చేస్తున్నారు కదా. ఇప్పుడు మరి ఇవాళ నీకు మంచిగా అనిపిస్తుండొచ్చు, రేపు నాడు రేవంత్ రెడ్డి చేసిన తప్పుగా చూడాలనా, లేకపోతే అధికారులు చేసిన తప్పుగా చూడాలనా అన్నప్పుడు ఏం పాయింట్ చెప్తావు? ఇప్పుడు మీరు చెప్తున్నది అధికారులు చేస్తలేరా? పాత గవర్నమెంట్లో కూడా వాళ్ళు చెప్పినా కూడా అధికారులు చేస్తారు. ఇప్పుడు ఆడ కావాల్సింది బలి కాదు, ఎవ్వరిని బలి చేయని అవసరం లేదు. వీళ్ళు అంత పెద్ద ప్రాజెక్టును, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కదా, వీళ్ళు ఇప్పటికీ అదే మాట్లాడతారు. 1,00,000 కోట్లు పోయినాయి చేస్తే పొద్దుగా లేస్తే మళ్ళీ మల్లన్న సాగర్ కానించే నీళ్లు తీసుకొస్తామంటారు. మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి ఏంది మన హిమాయత్ సాగరు గండిపేటలో వస్తారంట, అదే మల్లన్న సాగర్ తీసుకొచ్చి మూసిలో వస్తారంట, అదే మల్లన్న సాగర్ని తీసుకొచ్చి గంధమల్ల దగ్గర తీసుకుపోతారంట, అదే మల్లన్న సాగర్ నీళ్ళు హైదరాబాద్ తాగునీళ్ళకి వాడతారంట. మరి 1,00,000 కోట్లు దాన్ని ఖర్చు పెట్టింది 83,000 కోట్లని కాగి చెప్పింది దాన్ని కూడా వీళ్ళు టాంపర్ చేసి జస్ట్ ఆ మేడిగడ్డ దగ్గర ఆ కుంగిపోయిన ఫియర్స్ని చూపించి మొత్తం కాళేశ్వరం వేస్ట్ అని చెప్పే ప్రయత్నం చేసింది కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ దేనికోసం వాడుతున్నట్లు?
కొండపోచమ్మ నీళ్లు దేనికి వాడుతున్నట్లు? పోతలేవు, సింగూరుకు పోతలేవా నీళ్లు? మల్లన్న సాగర్ నీళ్లు వాడుతున్నప్పుడు కాళేశ్వరం పాడెట్లయినట్టు చెప్పండి. మేడిగడ కూడా వీళ్ళు పాడియాలని చూస్తున్నారు, ఇంకా నిలబడదు అది. మొన్న వాన వచ్చినప్పుడు మొన్న ఇంజనీర్ చెప్తున్నాడు, ఒకటే ఎంక్వైరీ అంట, ఉందా కూలిపోయిందా అని. మేడిగడ బ్యారేజ్ ఉందా, ఇంకేమన్నా ఫియర్స్ కుంగినాయా, ఉందా కొట్టుకపోయిందా అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆయనకు ఇంకొక పెద్ద ఆయన ఫోన్ చేసి ఒకటే ఎంక్వైరీ పొద్దంతా. అంటే కూలిపోవాలని మొత్తం కొట్టుకపోవాలని కోరుకుంటున్నారు వీళ్ళు. దాన్ని బాగేద్దాం అనేది లేదు. దాన్ని బాగా చేస్తే ఇంకా నీకు మనకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వస్తాయి. మీరు ఎల్లంపల్లికి వెళ్ళి 25 టీఎంసీల నీళ్ళు, తెలంగాణ ఈ నోరు తెరిచిన భూములకు 25 టీఎంసీల నీళ్ళు సరిపోవు. 25 టీఎంసీలతో ఏం కాదు. మనం అక్కడ నుంచి చాలా నీళ్ళు తీసుకొచ్చుకోవాలి. చెరువులు మీరు ఏ చెరువులు నింపిర్రు? ఆ దేవుని పుణ్యాన్ని ఆడాడ చెరువులు నిన్నే కానీ వీళ్ళు ఏ చెరువులు నింపినరు? ఎల్లంపల్లితో అవుతుందా చెరువులు నింపుడు? పొద్దుగా లేస్తే ఆ కాళేశ్వరం మీద చేసిన అబద్ధాన్ని నిజం చేసుకునే ప్రయత్నాలు. ఇక్కడ అధికారులు తప్పు చేయలేదు, వాళ్ళేం తప్పు చేసినారో వీళ్ళు ఎంక్వైరీ తేల్చాలి. అధికారులు తప్పు చేసినారో లేదో వీళ్ళు తేల్చాలి. సేమ్ ఒక మాట అన్నారు, ఒకవేళ ఇంజనీర్స్ మీద కనుక మేము యాక్షన్ తీసుకుంటే అసలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరు మిగిలారట. అది ఇదంతా ఒక బ్లాక్మెయిల్ వ్యవహారమా? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? మీరు చెప్పిన అబద్ధం నిజం చేసుకోవడానికే ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? అందరినీ బెదిరించి లైన్లో తీసుకొచ్చుకొని మీరు చేసే ఇంకా రేపు చేసి చాలా కథలు తెలుస్తాయి. అవన్నీ ఎవరికి తెలియకుండా చేయాలని చూస్తే కాదు, పిల్లికి కన్ను మూసుకొని పాలు అయినట్టే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. మీరు చెప్పిన కాళేశ్వరం అబద్ధాన్ని మీరు అబద్ధంగా ఒప్పుకోవాల్సిందే ఏదో రోజు. లేకపోతే మీరు ఇక ఇట్లే అబద్ధాలు చెప్పుకుంటే వాళ్ళు చేస్తుంది, ఒకదానికి ఇంకొకటి, ఒకదానికి ఒకటి తేల్చేది ఉంటే ఇప్పటికీ తేల్చాలి కదా. 100 రోజుల కమిషన్ 200 రోజులు అయింది, ఇప్పటిదాకా ఏమీ తెలుసలేదు. ఆ అధికారులను పట్టుకొని పీకులాడుతున్నారు. వాళ్ళు చేసిన ప్లాను వీళ్ళు చేసిన ప్లాన్ అంతా చక్కగానే ఉంది, మీ ప్లానే సరిగా లేదు. అంత రివర్స్ ప్లాన్ మీది, రివర్స్ అయిపోయింది ప్లానింగ్. వాళ్ళు రివర్స్ పంపింగ్ చేస్తే మీరు రివర్స్ ప్లానింగ్ చేసిండ్రు, దీన్ని ఎట్లా నాశనం పట్టియాలని గది నడుస్తున్నది ఇక్కడ. అది నిజం చేయనికే ఇవన్నీ రాజకార్యాలంతా నడిపిస్తున్నారు. ఎనివే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వీళ్ళు ఆడిన అబద్ధాలను నిజం చేసేందుకు 1,000,000 అబద్ధాలు ఆడుతున్నాయనేది నేను ఒకసారి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ని బట్టి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దీనిలో ఎవరిని బలి చేయాలి, దీనిలో ఎవరు తప్పు చేసినారు అంటే అసలు తప్పే జరిగినప్పుడు నువ్వు తప్పే నిరూపిస్తారు. మీరు వాళ్ళు తప్పు జరిగింటే ఇప్పటికే మీరు సిబిఐకి పోవచ్చు, సుప్రీంకోర్టుకు లేఖ రాయొచ్చు. మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలైంది, ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి, రికార్డ్స్ అన్నీ మీ దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు ఆ రికార్డ్స్ తీసుకొని పోవచ్చు కదా. ఓ కమిషన్ వేసి ఇంకో 100 రోజులు టైం పెట్టి ఆయనకు జీతాలు ఇచ్చి ఇదంతా ఎందుకు? ఈ తతంగం అంతా ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.